ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ల్యాప్టాప్లను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు సిట్ అధికారులు పంపించారు. రేపు మరోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ల్యాప్టాప్లను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు సిట్ అధికారులు పంపించారు. రేపు మరోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ను ల్యాప్టాప్ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ల్యాబ్కు పంపారు, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ అలాగే ఫోన్ కూడా సిట్ అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఇందులో ఉన్న డేటా చాలా కీలకంగా మారనుందని తెలుస్తుంది. సెల్ ఫోన్ ల్యాప్టాప్ ని ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి అయితే పంపించారు. 2023 అక్టోబర్ నుండి మార్చి 15 వరకు ఈ కాల్ డేటాలోని ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారులతో పాటు టీఆర్ఎస్ అగ్రనేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లయితే ప్రస్తుతం సిట్ అయితే అనుమానిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే కనుక ఇందులో ప్రభాకర్ రావు ఆ ఫోన్ ల్యాప్టాప్ అలాగే హార్డ్ ఏదైతే ఫోన్ లో ఉన్న డేటా మొత్తం రిట్రీవ్ చేస్తారు. ఇప్పటికే నిందితులు అలాగే బాధితుల స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని గతంలో కూడా విచారించారు. అలాగే రేపు మరొకసారి ప్రభాకర్ రావును సిట్ ముందు అయితే హాజరు కానున్నారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు అందిన సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని 618 ఫోన్ నెంబర్లు అయితే ఇప్పటికే సిట్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ధ్వంసమైన హార్డ్ డిస్క్ లోని ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏదైతే డేటా ఉన్నట్లు కూడా అలాగే దీనిపై విచారణ చేపట్టాలని ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తున్నారు. డేటా రిట్రీవ్ అలాగే హార్డ్ డిస్క్ రహస్యాలపై సిట్ అయితే ప్రస్తుతం విచారించనుంది రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.